నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టును నిరసిస్తూ మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంలో క్యాంపు కార్యాలయం నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ చేపట్టి అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుల అరెస్టు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని విమర్శించారు. అక్రమ కేసులను వెంటనే ఎత్తివేసి నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు వాళ్ళు ఏదైతే వాళ్ళందరి పిల్లలందరికీ యువత బాగుండాలా, యువతకు విద్యగా అవకాశాలు రావాలా, విద్యని ముఖ్యంగా చూడాలనే ఉద్దేశంతో ఏదైతే యువత ఏదైతే ఈ మన ప్రధానమంత్రి ఇంటికాడ రాస్తారోకో చేస్తున్నారో దానికి సపోర్ట్ గా మన కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు ఈ ముగ్గురు సపోర్ట్ చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టి అందరినీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ విచక్షణారహితంగా పోలీసులతో కొట్టించిన దుర్ఘటనపై మన రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, ఖర్గే గారిని మన కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తులందరినీ అరెస్టుపై ఒక ఖండనగా ఈరోజు మనందరం ఆ ఖండనకి మనం సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏదైతే రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి గారు కావాలనుకున్నారో ఏదైతే కోరిక ఉన్నదో ఆ కోరికలని దిగదార్చే విధంగా బీజేపీ రాష్ట్రం, బీజేపీ ప్రభుత్వం మోడీ చేస్తున్న కుట్రలని మనం ఛేదించడానికే ఇది రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అలాగే ఖర్గే గారికి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న ధర్నాలకి, వాళ్ళు చేస్తున్న యువతకి ఏదైతే భవిష్యత్తు కోసం చేస్తున్న సపోర్ట్ ఇవ్వడంలో మనం కూడా అందరం యువతకి ఉద్యోగ అవకాశాల విషయంలో కానీ, విద్యలో కానీ అందరం సపోర్ట్ చేసే విధంగా మన అందరం కలిసిమెలిసి పోరాడాలని, దానికి అందరూ మాకు మద్దతుగా మా కాంగ్రెస్ పార్టీ తరఫున అక్కడ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అక్కడ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ మేము అందరం పార్టీ పిలుపు మేర కోసం ఈ రోజు మోడీ గారి దిష్టి బొమ్మ దహనం చేయాలనే ఉద్దేశంతో మీరందరూ ఏకంగా ఇంతమంది అనుకున్న ఒక్క గంటలోని ఇంతమంది మీరందరూ మాకు పూర్తిగా సహాయ సహకారాలు అందించుకున్నందుకు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఏదైతే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పైన ఉన్న కేసులను వెంబటే ఎత్తివేసి వాళ్ళకి తగు పిల్లలకి ఏదైతే ఉద్యోగ అవకాశాలు, విద్యను ఏదైతే అడుగుతున్నారో వాటికి న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం విద్య కోసం, పిల్లల కోసం పోరాడతామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
భద్రకాళి కేంద్ర విదేశాంగ మంత్రి వెంటనే